ఇది వచ్చి వెస్ట్ ఫేసింగ్ అనమాట. బాత్రూమ్ లో టాయిలెట్ లో మెజర్మెంట్స్ అనేది మొత్తం కూడా ఇక్కడ మనకి హాల్లో ఇక్కడ మనకి వాష్ బేసిన్ ఇచ్చారు. దీని కలపాల్సిన ఎంత దగ్గరగా ఉంటే బయటికి అంత బెస్ట్ అనమాట. క్లీన్ చేసుకుంటే చాలా. బాత్రూమ్ లో చూపిస్తాను మీకు మెజర్మెంట్స్ ఎలా పెట్టాను ఏంటి అనేది. మనకి షూట్ పాయింట్ ఇది వచ్చి మనకి వేస్ట్ వాటర్ పాయింట్ అనమాట. సో ఇక్కడ చూడండి, మీకు షూట్ మెజర్మెంట్ చెప్తాను, లైవ్ లో చూపిస్తాను మీకు. నెక్స్ట్ ఇప్పుడు మీకు రెయిన్ వాటర్ చూపిస్తాను. సో చూసారు కదా, రెయిన్ వాటర్ అంటే ఉత్తరం వైపు, ఇది ఉత్తరం ఉంది, ఉత్తరం వైపు వాల్ ఉంటుంది. అలాగే తూర్పు ఉంది, తూర్పు వైపు వాల్ ఉంటుంది అనమాట. ఈ ఏరియా సంబంధించిన వాటర్ ఎప్పుడైనా వర్షం వచ్చినా కానీ ఏమైనా వాటర్ మొత్తం స్టీల్ స్లైస్ జాలి ఇలా చేసినప్పుడు ఒకసారి మొత్తం అంతా అయిపోయిన తర్వాత మనం చెక్ చేసుకోవాలండి. వాటర్ పోసి చెక్ చేసుకుంటే ఏమవుద్దంటే, ఏం జరిగిందంటే లైన్ కట్ చేసి పైకి డైవర్ట్ చేసాం కదా, హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ మిస్ని. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్ అనమాట. మీకు చెప్పాను కదా కింద వీడియోలో శానిటరీ వర్క్ అయితే చేసాం, డూప్లెక్స్ బిల్డింగ్ అని. ఇది వచ్చి వెస్ట్ ఫేసింగ్ అనమాట. గ్రౌండ్ వర్క్ కూడా చేస్తామండి. ఫస్ట్ టైం మీకు బాత్రూమ్ లో టాయిలెట్ లో మెజర్మెంట్స్ అనేది మొత్తం కూడా క్లియర్ గా అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన బిల్డింగ్ అయితే ఎంటర్ అయిపోదాం. ఇక్కడైతే కింద అయితే బాత్రూమ్ లేవండి. గ్రౌండ్ వర్క్ లో అయితే మనకి తూర్పు వైపు ఒక బాత్రూమ్ అయితే ఉంది, అక్కడ ఒక బాత్రూమ్ ఉందన్నమాట. సో మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళిపోతామండి. ఇక్కడ మనకి హాల్లో ఇక్కడ మనకి వాష్ బేసిన్ ఇచ్చారు. దీన్ని కలపాల్సి ఉంటుంది మన గ్రౌండ్లో. కిచెన్ కింద మామూలుగా ఫ్లోర్ టైప్ ఇచ్చారు. చూసారు కదా, ఈ గట్టుకి దగ్గరగా ఇచ్చాం అనమాట. సో ఆ గట్టు దగ్గరికి చూసుకుంటే ఏమవుద్దంటే, ఫ్యూచర్లో మనకి ఏమైనా గప్పు స్టక్ అయినా కానీ బయట ఉండి మనకి ఫ్రీగా తీసుకొని చేసుకుంటే బాగుంటుంది అనమాట. చాలామంది ఏం చేస్తారు, కొంత లోన్కి ఇచ్చేస్తారు, అయితే సెంటర్లో కూడా ఇవ్వచ్చు అనుకోండి. మనం ఎంత దగ్గరగా ఉంటే బయటికి అంత బెస్ట్ అనమాట. క్లీన్ చేసుకుంటే చాలా సులువుగా ఉంటుంది. సో కిచెన్లో ఎక్కువగా ఫ్లోర్ టేబుల్ అయితే యూజ్ చేసుకోండి, బెస్ట్ అనమాట. నాన్ టాప్ ఉన్నా కూడా ఫ్లోర్ టేబుల్ బెస్ట్. ఇప్పుడు అయితే మనం పైకి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ ఈ మాస్టర్ బెడ్రూమ్లో మీకు బాత్రూంలో చూపిస్తాను మీకు మెజర్మెంట్స్ ఎలా పెట్టాను ఏంటి అనేది. చాలా హెల్ప్ అవుతుంది, చాలామంది అడుగుతున్నమాట. ఇది వచ్చి మన డ్రెస్సింగ్ రూమ్ అండి. ఇది వచ్చి బాత్రూమ్. మనం బెడ్ వేసాం ఆల్రెడీగా. సో చూసారు కదా, ఇది వచ్చి షూట్ పాయింట్ అనమాట. మనకి షూట్ పాయింట్ ఇది వచ్చి మనకి వేస్ట్ వాటర్ పాయింట్ అనమాట. దీన్ని కూడా ఫ్లో డ్రైవ్ ఇచ్చాం. దీన్ని డోర్ తీస్తారు పెట్టాలనుకుంటా. సో ఇక్కడ చూడండి, మీకు షూట్ మెజర్మెంట్ చెప్తాను, లైవ్ లో చూపిస్తాను మీకు. ఇది ఇక్కడ 9 అంగుళాల షూట్ అయితే వస్తాయి అనమాట. అంటే చూడండి, ఇక్కడ 10 అంగుళాలు పెట్టాం, సెంటర్ 10 అంగుళాలు పెట్టాం. ఒక అరంలో ఎక్కువ పెట్టుకుని నష్టం లేదండి. అలాగే సైడ్ మినిమం 18 ఉండాలి. చూసారు కదా, రైట్ సైడ్ మినిమం 18 పెట్టాం అనమాట. అంటే ఓనర్స్ అందరూ కూడా సన్నగానే ఉన్నారు, ఇబ్బంది ఏం లేదనమాట. చూసారు కదా, ఈ ల్యాండ్ ట్రాప్ అనేది గుమ్మానికి ఆపోజిట్ వచ్చింది. అలాగే వాస్తు ప్రకారంగా కూడా ఈ మనకి వచ్చింది అనమాట. ఇక ఇబ్బంది ఏం లేదు. వాష్ బేసిన్ పాయింట్ అనమాట. దానికి ఇక్కడ కూడా ఫ్లో డ్రైవ్ ఇస్తాం. ఎక్కువ శాతం ఏంటంటే అంగుళాల పైపులు వాడినప్పుడు ఎక్కువగా వాడకూడదు. ఈ బెడ్లు వేసినప్పుడు కానీ గ్రౌండ్లో కానీ ఫ్లో ట్రాప్ ఇచ్చి ఆ ఫ్లో ట్రాప్లోకి ఏదో చిన్న ముక్క ఇక్కడి నుంచి ఇక్కడికి అంతే. మనం వాష్ బేసిన్ పాయింట్ కలుపుకోవడం బెస్ట్ అండి. దానివల్ల స్టక్ అవ్వవు, ఫ్రీగా ఉంటుంది మన రన్నింగ్ అంతా కూడా. ఇప్పుడు నెక్స్ట్ బాత్రూమ్ చూద్దాం. సో ఇదే అనమాట సెకండ్ బాత్రూమ్ సంబంధించిన బాత్రూమ్. ఇక్కడ కూడా చూడండి, ఆటోమేటిక్గా మనకి గుమ్మానికి ఆపోజిట్ వచ్చింది నాన్ ట్రాప్, అదే మల్టీ ఫ్లోర్ ట్రాప్. అలాగే ఈశాన్యంలో కూడా వచ్చిందన్నమాట. లక్కీగా ఒకసారి వస్తాయి. ఈశాన్యంలోనే నాన్ ట్రాప్ కట్టాలి రూల్ ఏం లేదండి. మన కన్వీనియంట్గా గుమ్మానికి ఆపోజిట్ ఉండడమే బెస్ట్. గుమ్మానికి దగ్గరగా ఉండకూడదు. ఇక్కడ ట్రాప్ పెట్టామనుకోండి, నొప్పున్నరకు నీళ్లు ఆగి జారే అవకాశం ఉంటుంది అనమాట. దానివల్ల కొంతమంది పెద్ద వాంటర్లు కాలు జారిపోయే అవకాశం ఉంటుంది. ఇది మామూలుగా నార్మల్ కమోడ్ అనమాట. 7 అంగుళాలు పెట్టాం, 7 కూడా పెట్టుకోవచ్చు. ఇది మామూలుగా సెంటర్, ఎంత ఉంటే అంత సెంటర్ పెట్టేసారు అనమాట. అదే మీకు ఒకవైపు డిస్టెన్స్ ఎక్కువ ఉంది అనుకోండి, వెడల్పు ఎక్కువ ఉంది అనుకోండి, ఇది కూడా అంటే మినిమం 18 నుంచి పెంచుకోవాలి. 18, 19, 20, 22 అలాగని పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు చూసిన బాత్రూమ్ రెండు కూడా షూట్ కానీ నార్మల్ కమోడ్ కానీ ఉత్తర ఫేసింగ్ వచ్చినాయండి. బాత్రూమ్ సంబంధించి మెజర్మెంట్స్ అర్థమైంది కదా మీకు. అలాగే ఫ్లో ట్రాప్ ఎక్కడ పెట్టాలి. సో ఈ ఫ్లో ట్రాప్లలోకి ఇక్కడైతే వాష్ మిషన్ లేదండి. చూసారు కదా, ఈ కాన్ అనేది వాషింగ్ మిషన్ అనమాట. అందుకని వాషింగ్ మిషన్లోనే ఇచ్చేసాం.
చూసారుగా మీకు లాంగ్ ఎల్బో కనబడుతుంది, అంగుళన్నర లాంగ్ ఎల్బో అనమాట. ఎక్కువ శాతం వాష్ బేసిన్లు కానీ వాషింగ్ మిషన్లు కానీ అంగుళన్నర యూజ్ చేయడం బెస్ట్. ఎక్కడైనా ఫ్లోరింగ్లో ఎత్తు అయిపోతుందంటే అప్పుడు మనం అంగుళం పాతికెళ్ళాలి తప్ప ఎక్కువ శాతం మనం అంగుళన్నర యూజ్ చేసుకోవడం బెస్ట్ అండి. నెక్స్ట్ ఇప్పుడు మీకు రెయిన్ వాటర్ చూపిస్తాను. సో చూసారు కదా రెయిన్ వాటర్ టాప్ అనమాట. సో హోల్స్ ప్యాకింగ్ కూడా అయిపోయింది. ఇక్కడ ఏం చేశాను చూసారు కదా మీకు, ఇది టాప్ అనమాట. అంటే ఆ టాప్లో రూఫ్ మీద మనం దగ్గరగా పెట్టాం పాయింట్. చూసారు కదా డోర్ టీ వేసి పక్కన ఎల్బో వేసి బీమ్ పక్కన ఎండ్ ఇచ్చేసాం. సో కింద కూడా అలా ఇచ్చేయచ్చు, కానీ నష్టం అనమాట. ఎందుకు ఇవ్వకూడదు, మరి ఈ ఈశాన్య మూల తీసుకొని ఇచ్చాం. ఎందుకు ఇచ్చామంటే ఇక్కడ చూసారు కదా, ఇక్కడ పెట్టామనుకోండి, మనం ఇక్కడ పెట్టితే ఏమవుద్దంటే వాటర్ అనేది రివర్స్ అవుతాయి అనమాట. అంటే ఇక్కడైతే గ్రాండ్ గుమ్మాలు ఉన్నాయి, కానీ కొంచెం చెక్క గుమ్మాలు పెడతారు కదా, ఆ చెక్క గుమ్మాలు నీళ్ళు తగిలి చెక్క గుమ్మాలు గడపలన్నీ పుచ్చిపోతాయి. అందువల్ల మనం ఈశాన్య కరెక్ట్గా ఇచ్చుకుంటే ఈ సందులో వాటం కూడా, అంటే ఉత్తరం వైపు ఇది ఉత్తరం ఉంది, ఉత్తరం వైపు వాల్ ఉంటుంది, అలాగే తూర్పు ఉంది, తూర్పు వైపు వాల్ ఉంటుంది అనమాట. సో బెస్ట్ అనమాట ఇలా చేసుకుంటే. గుమ్మాలు పాడవకుండా ఉంటాయి. ఇక్కడైతే గుమ్మాలు లేవు, కానీ ఇక్కడ గ్రాండ్ గుమ్మ వచ్చారు. ఇది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాలకరి వచ్చింది చూసారు కదా, పడమట ఫేసింగ్ కదా ఇది వచ్చి మనకి. చూసారు కదా అదంతా రోడ్ అనమాట. ఈ పడమట ఫేసింగ్ వచ్చింది కదా. సో ఇక్కడ ఏం చేయాలంటే ఈ ఏరియా సంబంధించిన వాటర్ ఎప్పుడైనా వర్షం వచ్చినా కానీ ఏమైనా వాటర్ మొత్తం ఆ ఈశాన్యములకు వెళ్లకుండా ఇక్కడే ఒక ఫ్లో ట్రాక్ ఏర్పాటు చేస్తాం అనమాట. ఇక్కడే వీళ్ళు వాటర్ ముట్టేసుకోవచ్చు. లేదా ఇక్కడ ఒక వాష్ బేసిన్ అయితే అడిగారు, ఆ వాష్ బేసిన్ కూడా మనం రెండింటికి పనిచేస్తుంది అనమాట. ఫ్లోరింగ్ వాటర్ పెట్టుకోవచ్చు, అలాగే వాష్ బేసిన్ కూడా యూజ్ అవుద్ది అనమాట. ఈ వాష్ బేసిన్ పెట్టినా డైరెక్ట్గా మనం అంగుళం పైపులో తీయకూడదండి. పీ డ్రాప్లో కానీ నాన్ టాప్లో కానీ లేదా మల్టీ ఫ్లో డ్రాప్లో కానీ కలుపుకోవాలి. సో ఇప్పుడు టాప్లోకి వచ్చాం అనమాట. చూసారు కదా, ఈ టాప్లో ఒకసారి మీకు చూపిస్తాను. రెయిన్ వాటర్ జాలి అన్నీ కొంచెం మీకు హెల్ప్ అవుతాయండి. కొంతమంది మన ఛానల్ సబ్స్క్రైబర్ అయ్యారు కదా, వాళ్ళు కూడా ఉపయోగపడింది. పాతలకైతే తెలుసు. చూసారు కదా కింద హోల్స్ ప్యాక్ చేసాం. ఇలాగా మనకి స్లైస్ జాలి అంటారు వీటిని, స్టీల్ స్లైస్ జాలి. ఏంటంటే స్పీడ్గా వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఈ కన్నాల్లో ఏమవుతుందంటే వాటర్ ఆగిపోతూ ఉంటుంది, అలా ఆకుండా ఇది స్పీడ్గా లాక్కుంటుంది. సో బాత్రూమ్ అవసరం లేని చూసారు కదా, మాస్టర్ బాత్రూమ్ దిగింది కదా, అక్కడి నుంచి లైన్ తీసుకొచ్చాం అనమాట. దాని కారణం ఏంటంటే ఈ సన్ చూసారు కదా చాలా ఇరుగ్గా ఉందన్నమాట. దానివల్ల ఫ్యూచర్లో ఏమైతే ఏం చేయలేం. కాబట్టి అక్కడ దింపి ఇలా తీసుకొచ్చి ఇక్కడ మన సెకండ్ బెడ్రూమ్ ఉంది కదా, సెకండ్ బాత్రూమ్, ఇక్కడ కూడా లైన్ కలిపామన్నమాట. చూసారు కదా లైన్ మీద లైన్ వచ్చినప్పుడు ఇలాగా మామూలుగా ఇక్కడ డోర్ బెండ్ వాడాం, కానీ మీరు డోర్ మామూలు ఎల్బో వాడుకోవచ్చు. సో ఈ టీ ముందు క్లీన్ పైప్ వేసుకోవచ్చు అనమాట, నార్మల్ టీ ముందు. అలాగే 2.5 ఇలా చేసినప్పుడు ఒకసారి మొత్తం అంతా అయిపోయిన తర్వాత మనం చెక్ చేసుకోవాలండి. వాటర్ పోసి చెక్ చేసుకుంటే ఏమవుద్దంటే ఏమైనా లీక్లు అయినా ఆ ఫిట్టింగ్స్ తీసి పక్కన పడేయచ్చు. మనం అంతా అయిపోయిన తర్వాత లీక్లు లేకుండా ఏమి చేయలేము అనమాట, తీయడం కష్టం ఉంది. సో చూసారు కదా మనం ఎలా డైవర్ట్ చేస్తాం లైన్ని. శానిటీ అనేది కొంచెం గజిబిజిగా ఉంటుంది, కాకపోతే కొంచెం ఓపికగా చేసుకోవాలి. ఇలా తీసుకొచ్చి ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంది, అంటే మనకి అవుట్ సైడ్ కింద అయితే లోన బాత్రూమ్ లేవు కదా బిల్డింగ్లో, బయట ఇచ్చారనమాట. ఇది వచ్చి ఇండియన్ స్టైల్ బేస్డ్ అనమాట. సో మనం పైన లైన్ అలా తీసుకొచ్చి ఆ బాత్రూమ్ చూసారు కదా ఇక్కడ వరకు బాత్రూమ్ వస్తుంది అనమాట. ఈ బాత్రూమ్ పక్కన లైన్ చేసాం 4, 2.5. సో మీకు చెప్తున్నాను కదా ఈ బిల్డింగ్ అయితే సిప్ ట్యాంక్ లేదనమాట. మన నెక్స్ట్ వీడియో వచ్చి శానిటరీ గ్రౌండ్ వర్క్లో మట్టి పైపులతో ఎలా వర్క్ చేయాలి, సిరామిక్ పైపులను కూడా అంటారు దీన్ని. సో అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చూసారు కదా పైన మీకు ఈశాన్య మూల పెట్టాం రెయిన్ వాటర్ అని. సో ఇలా సెట్ చేసాం అనమాట. ఇక్కడ ఏం చేసామంటే మాకు పైన మనకు వాష్ బేసిన్ దిగింది కదా, ఆ పక్కనే మనకు పైపు దిగడం బాగోదు అన్నారు. దానివల్ల ఆ లైన్ తీసుకొచ్చి ఈ రెయిన్ వాటర్లో కలిపేసాం అనమాట. పైన వాష్ బేసిన్ పెట్టాం కదా అది. సో ఇక్కడ ఏం జరిగిందంటే లైన్ కట్ చేసి పైకి డైవర్ట్ చేసాం కదా. నిన్న ఫినిషింగ్ చేస్తున్నప్పుడు అంటే గ్రౌండ్ వర్క్ చేస్తున్నప్పుడు ఈ మట్టి పైపులు అనమాట అన్నీ కూడా మీకు వచ్చేడిలో వస్తుందండి. మొత్తం గ్రౌండ్ వర్క్ అంతా కూడా
ఎలా చేస్తాం, లెవెలింగ్ ఏంటి, బెడ్ లెవెలింగ్ ఏంటి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కట్ చేయడానికి కారణం వర్షం వచ్చింది, దానివల్ల మనం కట్ చేస్తాం. లేకపోతే ఏమవుతుందంటే మొత్తం ఈ గ్రౌండ్ వర్క్ అంతా పాడైపోద్ది. మట్టి పైపులు కదా, అవి రెండేళ్ళే ఉంటాయి. ఒక్కో పైపు వచ్చి జాయింట్లు పోతాయి, అలాగే చామలు కూడా పోతాయి అన్నమాట. అందువల్ల మనం ఇలా కట్ చేసి వర్షం వచ్చినప్పుడు నీళ్లు బయటికి పెట్టడం అయితే జరిగింది.